దేవుని ప్రేమ సందేశం అనుదిన ధ్యానాంశాలు తపస్కాల 3వ శుక్రవారం. నేటి సువిశేష పఠనం మార్కు సువార్త 12వ అధ్యాయము 28వ వచనం నుండి 34వ వచనం వరకు. ధ్యానాంశం దైవ ప్రేమ, సోదర ప్రేమ. క్రైస్తవ జీవితం అనగా నైతికత సారాంశ జీవితం. ఇది నేటి సువిశేష పఠనంలో మనకి స్పష్టంగా తెలియజేయబడుతూ ఉంది. తరచుగా దీనిని ప్రేమ చట్టం అని మనం పిలుస్తూ ఉంటాం. ధర్మశాస్త్ర బోధకులలో ఒకడు ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని యేసును ప్రశ్నించాడు. ఆ కాలంలో శిష్యులు బోధకులను లేదా గురువులను ప్రశ్నలు అడగడం సాధారణం. ప్రాముఖ్యమైన రక్షణను పొందుటకు, వేడుకొనుటకు నిజాయితీతో కూడిన ప్రశ్నగా ఇది మనకు కనిపిస్తుంది. 10 ఆజ్ఞలలో ఏది ప్రధానమైన ఆజ్ఞ? సాధారణంగా ధర్మశాస్త్ర బోధకులు చట్టాన్ని వివరించడంలో నిపుణులు, సమర్థులు. కనుక వారు ప్రభువు యొక్క ఉద్దేశమును తెలుసుకొనుటకు వారు ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉన్నారు అని అర్థమవుతోంది. ప్రశ్న నిజాయితీతో కూడినదని తెలుసుకొని ప్రభువు కూడా చక్కగా సమాధానమిచ్చి ఉన్నాడు. దేవుణ్ణి ప్రేమించటం, పొరుగువారిని ప్రేమించటం ప్రముఖ శాసనమని ప్రభు చెబుతూ ఉన్నారు. ఇచ్చట ప్రభు మొదటి ఆజ్ఞ కొరకు ద్వితీయోపదేశ కాండము నుండి ప్రస్తావించాడు. 6వ అధ్యాయము 4-5 వచనాలు. ప్రభు అయిన దేవుడు ఏకైక ప్రభువు అని మోషే యూదులకు ఆదేశించాడు. ఒక వ్యక్తి సంపూర్ణంగా దేవుణ్ణి ప్రేమించాలి. దీనికి ప్రభువు 2వ ఆజ్ఞను కూడా చేర్చుతూ ఉన్నాడు. నిన్ను నీవు ప్రేమించుకొనున్నట్లు నీ పొరుగువారిని ప్రేమింపుము. 12వ అధ్యాయము 31వ వచనం. ఈ 2 ఆజ్ఞలు కూడా కొత్తవి ఏమి కాదు. లేవియకాండంలో చెప్పబడినది. పొరుగువాని మీద పగ తీర్చుకొనకుడు, వైరము పెట్టుకొనకుడు, నిన్ను నీవలే నీ పొరుగువారిని కూడా ప్రేమింపుము. లేవియకాండము 19వ అధ్యాయము 18వ వచనం. అయితే క్రీస్తు బోధించిన కొత్త విషయం ఏమిటంటే ఈ 2 ప్రధాన ఆజ్ఞల మధ్యనున్న సంబంధం. దైవ ప్రేమ, సోదర ప్రేమ మధ్యన సన్నిహిత సంబంధం ఉన్నది. క్రైస్తవ ప్రేమలో దేవుడు మరియు పొరుగువారు వేరువేరు కాదు. ఈ 2 విడదీయలేనటువంటివి. ప్రభు చెప్పిన విషయంలో మరొక కొత్త విషయం ఏమిటంటే పొరుగువారు ఎవరు? పొరుగువాడు అనగా ప్రభువు ఒక నూతన అర్థాన్ని మనకి బోధిస్తూ ఉన్నాడు. లేవియకాండ సమయంలో పొరుగువాడు అనగా కేవలము తోటి యూదుడు మాత్రమే. కానీ ప్రభు బోధనల ప్రకారం ప్రతి మనిషి కూడా మన పొరుగువాడే. ప్రభు ఇచ్చిన సమాధానమునకు బదులుగా ఆ ధర్మశాస్త్ర బోధకుడు ప్రభు బోధనను అంగీకరించాడు. బోధకుడా, నీవు యథార్థము చెప్పితివి అని అన్నాడు. దేవుడు ఒక్కడే అని, దేవుని పొరుగువానిని ప్రేమించుట సమస్త హోమముల కంటే, సమస్త బలుల కంటే ఘనమైనది అని ఉద్ఘాటించాడు. అంతర్గతముగా నిజమైన ప్రేమ ఉన్నప్పుడే బాహ్యముగా మనము చేయు ప్రార్థనలు, పనులకు నిజమైన విలువ, అర్థం చేకూరుతుంది. అందుకే ప్రభు ధర్మశాస్త్ర బోధకునితో దేవుని రాజ్యమునకు నీవు దూరముగా లేవు అని అన్నాడు. దేవుని రాజ్యమునకు దగ్గరగా ఉండుట వేరు, దేవుని రాజ్యంలో ఉండుట వేరు అని మనం గమనించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని రాజ్యంలో ఉండటానికి కలువరి శిలువ మీద క్రీస్తు తనను తాను ఒక బలిగా శాశ్వతముగా అర్పించి ఉన్నాడు. చట్టమును గూర్చిన జ్ఞానము ఉంటే సరిపోదు. ప్రేమను అర్థం చేసుకోవటం, ప్రేమగా జీవించటం నిజమైన శిష్యరికం అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ప్రేమను అర్థం చేసుకోవటం, ప్రేమగా జీవించటం నిజమైన శిష్యరికం అని మనకి ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. నిజమైన ప్రేమ తన్ను తాను బహుమానముగా ఇతరులకు అర్పించటం. ఆ ఇతరులే దేవుడు మరియు పొరుగువారు. ఈ విధంగా సమస్త దేవుని ఆజ్ఞలకు ప్రేమ పునాది అని మనకి అర్థమవుతుంది. నిజమైన విశ్వాసాన్ని ప్రేమ ద్వారా వ్యక్తపరచాలి. మన అంతర్గత భక్తిని బాహ్యక్రియలతో వ్యక్తపరచాలి. దైవరాజ్యమును 2 విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి, వర్తమానంలో దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం జీవించటం. 2, భవిష్యత్తులో దేవునితో సహవాస సంబంధము కొరకు నిరీక్షణ కలిగి ఉండటం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేష పఠన ధ్యానాంశ ఆధారంగా మనము నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పాఠాలు ఏమిటంటే, ఒకటి,
క్రైస్తవ జీవన విధానానికి పునాది దేవుని ప్రేమ, సోదర ప్రేమ. దీనిని మించిన ఆజ్ఞ మరొకటి లేదు అని ప్రభువే స్వయంగా చెబుతూ ఉన్నారు. ఇతర ఆజ్ఞలు అన్నీ కూడా ఈ 2 ఆజ్ఞలలో ఇమిడి ఉన్నవి. పొరుగువారికి ఎలాంటి హాని, కీడు మనం చేయకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ దేవునికి సంబంధించిన వారే. ప్రతి ఒక్కరికి జీవమునిచ్చిన దేవుడు ఒక్కడే. దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమించాలి అని, గౌరవించాలని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఇతరులకు హాని చేయటం దేవుని హక్కులను జోక్యం చేసుకోవటమే. ఆయన ఆజ్ఞను అవిధేయించటమే. శాశ్వతమైన, పరిపూర్ణమైన దేవుణ్ణి మనం ప్రేమించాలి. వాస్తవానికి మనము మన పొరుగు వారిని ప్రేమించినప్పుడు దేవుణ్ణి కూడా ప్రేమిస్తున్నాం. ఎందుకంటే దేవుని యొక్క స్వరూపము ఇతరులలో ఉన్నది కనుక. దేవుడు అందరినీ తన పోలికలో, తన రూపంలో సృజించుకొని ఉన్నాడు. దేవుడు మనకు జీవమును, జీవితమును, సమస్తమును ఇచ్చి ఉన్నాడు. ఆయన మనల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము కూడా దేవునికి ఎంతో రుణపడి ఉంటూ దేవుణ్ణి మరియు తోటి వారిని మనం ప్రేమించాలి. దేవుని నామాన్ని మనం గౌరవించాలి. ఆయన సాన్నిధ్యమును గౌరవించాలి. ప్రేమించటం అనగా ఒక భావోద్వేగమో, ఒక మొక్కుబడి ఆచారమో కాదు. మన జీవితంలో ప్రతి విషయములో మార్గనిర్దేశకం చేసే ఒక నిబద్ధత. నిజమైనటువంటి పవిత్రత కేవలము ఆరాధనలలో కాదు, దేవుని పట్ల, పొరుగువారి పట్ల ప్రేమతో జీవించటంలో ఉంటుంది. దేవుని రాజ్యాన్ని అందరికీ చేరువ అవటమే. నిజమైన పవిత్రత కేవలము ఆరాధనలోనే కాదు, దేవుని పట్ల, పొరుగువారి పట్ల ప్రేమతో జీవించటం ద్వారా దేవుని రాజ్యాన్ని అందరికీ చేరువ చేయటమే. ఇక రెండవది, దేవునితో మన ఆధ్యాత్మిక అనుబంధం. ఈ 2 ఆజ్ఞల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఎవరైతే ప్రేమించరో వారు శూన్యం, ఏమీ లేనివారు. ప్రార్థన చేయొచ్చు, పొరుగు వారిని ప్రేమించనిచో నిజమైన ప్రేమ వారిలో లేనట్లే. దేవుడు వారితో వాసం చేయలేడు. దేవుడు ప్రేమ స్వరూపుడు కనుక ప్రేమించిన వానిలో మాత్రమే దేవుడు వాసం చేస్తూ ఉంటాడు. అట్టివారు పొరుగువారి పట్ల శ్రద్ధ వహిస్తారు, పొరుగువారిని ప్రేమిస్తారు. ఈ 2 ఆజ్ఞలను పాటించటం ద్వారా మనం దైవరాజ్యంలో చేరగలం. ఇక మూడవది, క్రీస్తు ప్రేమ మనకు ఆదర్శం. ఆయన ప్రేమ దైవికమైనది, శాశ్వతమైనది. పొరుగువారి ప్రేమను మనకు నేర్పించి మనకి ప్రభువు ఆదర్శంగా ఉన్నాడు. ఆయన శత్రువులను సైతం ప్రేమించాడు. సిలువ నుండి తన శత్రువుల కొరకు ప్రార్థన చేసి ఉన్నాడు. ఇక 4వ విషయం, ఈరోజు ప్రేమ అనే పదం తప్పుగా అర్థం చేసుకోబడుతూ ఉంది, తప్పుగా ఉపయోగించబడుతుంది. నిజమైన ప్రేమ సంపూర్ణ అర్పణం, త్యాగం. ఇతరులకు మన సమయాన్ని ఇవ్వటం, ఇతరులకు సహాయం చేయటం, ఇతరులకు తోడుగా ఉండటం. ప్రేమ అనగా సంపూర్ణంగా ఇవ్వటం. ఇతరులచే మనం ప్రేమింపబడాలి. ప్రేమింపబడినప్పుడే మనం ఇతరులను ప్రేమించగలం. ఇక 5వది, కుటుంబ సభ్యులను ప్రేమించుదాం. వారికి మన సమయాన్ని కేటాయించుదాం. పరిచయ స్థలంలో ఇతరులతో ప్రేమగా ఉందాం. అందరినీ సమానంగా చూద్దాం. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరులారా, దైవ ప్రేమ, సోదర ప్రేమ, దేవుడు మనకు ఇచ్చినటువంటి 2 ఆజ్ఞలు. ఈ లోకంలో ఉన్న సమస్త ఆజ్ఞలు, చట్టాలు అన్నీ కూడా ఈ 2 ఆజ్ఞల్లో ఇమిడి ఉన్నాయి. కాబట్టి దేవుణ్ణి భక్తిపూర్వకంగా విశ్వసించుదాం, ఆయనను ప్రేమించుదాం. ఆయనను సృష్టించినటువంటి మనల్ని మనం గౌరవించుకుంటూ తోటి వారిని కూడా గౌరవిస్తూ వారిని ప్రేమిద్దాం. దేవుడు ఈ 2 ఆజ్ఞలను మనము పరిపూర్ణముగా జీవించటానికి కావలసినటువంటి బలమును, శక్తిని ఇవ్వాలని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ దేవుడు మిమ్మందరినీ దీవించునుగాక. ఆమేన్.